క్రైస్తవ సంఘంలో కొన్ని పునాదులు ఉన్నాయి. మారు మనస్సు, బాప్తిస్మములు, హస్త నిక్షేపణం, నిత్యమైన తీర్పు, మృతుల పునరుత్థానం. ఇంకేమన్నా ఉందా? మొదటిది మారు మనస్సు, రెండవది విశ్వాసం, మూడవది బాప్తిస్మములను గూర్చిన బోధ, నాలుగవది హస్త నిక్షేపణం, ఐదవది మృతుల పునరుద్ధానం, ఆరవది నిత్యమైన తీర్పు. ఇవి అనుపునాది అన్నాడు. పునాదుల్లో ఇవి ఉన్నాయి. వీటన్నిటిని గురించి పౌలు మహనీయుని పత్రికల్లో మనకి ఈ బేసిక్స్ అన్నీ తెలుస్తాయి. మూల పాఠము లేక మూలోపదేశము అన్న దానిలో ఇవన్నీ ఉన్నాయి. యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాలను గూర్చిన సత్యము, సువార్త, ఇవన్నీ పౌలు మహనీయుడు అద్భుతంగా నేర్పరైన శిల్పకారుని వలె పునాదులు వేశాడు సంఘానికి. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో తన పత్రికల్లో తెలియజేశాడు. అయితే ఈ కొరింథీ పత్రికలో 14వ అధ్యాయంలో చాలా విషయాలు మాట్లాడాడు. అన్నీ నేను చెప్పబూనుకోలేదు. 14వ అధ్యాయంలోని 29వ వచనం మాత్రం తీసుకొని మాట్లాడాలని నిర్ణయించుకున్నాను ఆత్మ ప్రేరణలో. అక్కడ ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలెను అన్నాడు. ప్రవక్తలు 2-3 మాట్లాడటం ఏంటి సంఘంలో? అసలు ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్తలు అందరూ ఒక రకమేనా? ప్రవక్తల్లో రకాలు ఉన్నారా అనేది మనం పరిశీలించుకుంటే, బైబిల్లో చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అని కొంతమంది ప్రవక్తల్ని డివైడ్ చేశారు. అది పక్కన పెడితే ప్రవక్తల్లో 2 విధములైన ప్రవక్తల్ని మనం చూస్తాం. పాత నిబంధన ప్రవక్తలు, క్రొత్త నిబంధన ప్రవక్తలు. పాత నిబంధన ప్రవక్తలు మీకు మోషే, అబ్రహాము, ఏలియా, ఎలీషా మొదలైన వారు. జస్ట్ మీ గుర్తు కోసం చెప్తున్నాను. అబ్రహాము ప్రవక్త అని దేవుడే అన్నాడు. తర్వాత మోషే ప్రవక్త అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త. వీళ్ళు ఆయా తరములలో ఇశ్రాయేలు ప్రజల్ని దేవునిలో స్థిరపరచడానికి, సత్యములో స్థిరపరచడానికి, దేవుని నుండి వాళ్ళు తొలగిపోయినప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్పి త్రోవలో నిలపడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనాలు. ఎవరు? ఏలియా, ఎలీషా వంటివారు. ఇక అబ్రహాం అయితే ఇశ్రాయేలు జనాంగానికి మూల పురుషుడు అనుకోండి. మోషే ఏమో వాళ్ళందరినీ ఐగుప్తు ద్రాక్ష శృంఖలాల్లో నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆయన కూడా ప్రవక్త. అయితే ఈ ప్రవక్తల పరిచర్య దేవుని ప్రజల్ని దారి మళ్లించకుండా, సాతాను త్రోవ తప్పించకుండా దేవునిలో వారిని స్థిరముగా నిలబెట్టడానికి ఆయా సందర్భాల్లో దేవుడు వీరిని వాడుకొని పరిచర్య జరిగించాడు. వీళ్ళు సడన్గా మనుషుల మధ్యలోకి వస్తారు, దేవుని సంకల్పం వారికి తెలియజేస్తారు, వారిని శాసిస్తారు, కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. యెషయా ప్రవక్త ఉన్నాడు, యెహెజ్కేల్ ప్రవక్త ఉన్నాడు, ఇర్మియా ప్రవక్త ఉన్నాడు. ప్రవక్తలు. దానియేలు ఒక ప్రవక్త. అట్లాగా జకర్యా ప్రవక్త, యోనా ఒక ప్రవక్త, జఫన్యా, హగ్గయి, మలాకి, మీకా, హబక్కూకు, ఇట్లాగా హోషేయ ప్రవక్తలు. వీళ్ళందరినీ ఆయా కాలాలలో, ఆయా తరాలలో, ఆయా సందర్భాల్లో దేవుడు వాడుకున్నాడు. క్రొత్త నిబంధనలో కూడా ఈ తరహా ప్రవక్త ఒకడు కనపడతాడు మనకి. అగబు అనే ప్రవక్త. క్రొత్త నిబంధనలో ఈ అగబు ప్రవక్త భూలోకమంతటా గొప్ప కరువు రాబోతుందని ఒకసారి ప్రవచించాడు. మరోసారి పౌలు
నడికట్టు తీసుకొని ఆ నడికట్టును తనకు చుట్టుకొని ఈ నడికట్టు గల మనుషుని యెరూషలేములో ఇలాగు బంధిస్తారని పరిశుద్ధాత్మ తేటగా చెప్పుచున్నాడని ప్రవచించాడు. ఏంటిది? ఏ విషయం? ఏ ప్రవచనం? ఇప్పుడు నేను చెప్పిందా, ముందు చెప్పిందా? కరువును గూర్చినదా, పౌలు బంధింపు 21 అపోస్తలుల కార్యములో 21:10. అగబు అనో ప్రవక్త, మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యుద్ధకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. అదుగో పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. సడన్గా వచ్చాడు ఈయన. వచ్చి పౌలు దగ్గర ఉన్న నడికట్టు తీసుకొని చేతులు కట్టుకుంటున్నాడు. ఆత్మవశుడై కాళ్ళ కట్టేసుకుంటున్నాడు. ఎందుకు ఈయన ఇలా చేస్తున్నాడు? అక్కడున్నవారు గమనిస్తున్నారు. వెంటనే ఆయన ఎలుగెత్తి ప్రవచనం చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడంటే భవిష్యత్తు జరగబోతున్న దాన్ని ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు? నేను ఏ నడికట్టుతో బంధింపబడ్డానో, ఈ నడికట్టు ఎవరిదో ఆ మనుషుణ్ణి యెరూషలేములో ఎలాగా బంధిస్తారు. ఈ మాట పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు అని ఈ అగబు అనేటువంటి ప్రవక్త చెప్పాడు. ఇదొక రకమైన ప్రవచన సేవ. వాళ్ళు ఆత్మచేత ప్రేరేపించబడి కొన్ని సందర్భాల్లో, కొన్ని స్థలాల్లో కొంతమంది వ్యక్తుల దగ్గర పరిశుద్ధాత్మ ప్రేరణ పొంది వాళ్ళు కొన్ని మాటలు పలుకుతారు. ఇది ప్రవచన సేవ, ఒక విధమైన ప్రవచన సేవ. ఇందులో పరిశుద్ధాత్మ ప్రేరేపించినప్పుడు మాత్రమే ప్రవక్త ప్రవచిస్తారు. కొంతమంది ఏ చిన్నదైనా పెద్దదైనా వెళ్ళి అడిగి ప్రతిదానికి ఈ ప్రవచనం చెప్పేటువంటి పురుషులనో స్త్రీలనో ఆశ్రయించి అడుగుతూ ఉంటారు. మరి నా విషయంలో దేవుడు ఏమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు అని అట్లా కోరుతూ ఉంటారు. వాస్తవంగా వాక్యానుసారంగా చెప్పాలంటే అవతలి వారు అడిగినప్పుడల్లా వీళ్ళు మాట్లాడడానికి ప్రయత్నించటం క్షేమకరం కాదు. ఏది ప్రవచన సేవ చేసేటువంటి ప్రవక్తలు ఎవరైనా ఉంటే అవతలి వాళ్ళు కోరారు, మరి వాళ్ళు కోరారు కనుక ఇప్పుడు నేను చెప్పాలి అని ప్రయత్నం చేయటం యుక్తము కాదు. నేను ప్రార్థన చేస్తాను, ప్రభువు నాకు ఏదైనా ప్రేరణ కలిగిస్తే అప్పుడు నేను మీకు అందిస్తాను, లేకపోతే ఏమీ లేదు అని నిర్ద్వందంగా నిష్కర్షగా చెప్పి దేవుడు తనకు ఆ కృపావరం ఇచ్చి తన ద్వారా ప్రవచన వాక్కు పలికించినప్పుడు మాత్రమే పలకటం వినేవారికి, ప్రవచనాన్ని పలికే వారికి క్షేమకరం. అట్లా కాకుండా అవతలి వారు మరి సోదె సొమ్ము చేతబట్టుకుని వచ్చినట్టుగా వస్తే మనం సోదె చెప్పినట్టుగా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పటం అనేది క్షేమకరమైన ప్రక్రియ కాదు. దేవుడు పలికించినప్పుడే పలకటం, దేవుడు మౌనంగా ఉండమన్నప్పుడు మౌనంగా ఉండటం మనం ప్రవక్తల దగ్గర నేర్చుకుంటాం. పాత నిబంధన, క్రొత్త నిబంధన ప్రవక్తల దగ్గర మీరు గమనిస్తే యెషయా 66 అధ్యాయాల పుస్తకాన్ని ప్రవచించాడు. కానీ ఓబద్య ఒక్క అధ్యాయమే ప్రవచించాడు. ఓబద్య కూడా ఒక 10 అధ్యాయాలు ప్రవచించవచ్చు కదా. ఆ ప్రవక్తల దగ్గర నేటి ప్రవక్తలు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఇప్పుడు ప్రజెంటు ట్రెండులో ప్రవచిస్తున్న ఏ భక్తులైనా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు పలికించినప్పుడే వారు నోరు తెరిచారు, దేవుడు మౌనమైనప్పుడు వారు మౌనమయ్యారు. దేవుడు వారి నోట పలికించినవి మాత్రమే వారు పలకటానికి ఇష్టపడ్డారు, దేవుడు చెప్పనివి వారు పలకటానికి ఇష్టపడలేదు. యెషయాకి 66 అధ్యాయాలకు సరిపడా, ఇర్మియాకు 50 అధ్యాయాలకు సరిపడా, యెహెజ్కేలుకు అంతే అధ్యాయాలు ఇంచుమించు సరిపడా
దేవుని వాక్కు వచ్చింది, మరీ నాకు ఒక అధ్యాయం ఏం బాగుంటుంది, కనీసం ఒక 5 అధ్యాయాలన్నా ప్రవచిద్దాం అనుకోవాలా ఉపాధ్యాయ. దేవుడు నాకు ఎంత చెప్పాడో అంతవరకే నేను మాట్లాడాలి. దేవుడు చెప్పిన దానికి తక్కువ మాట్లాడకూడదు, దేవుడు చెప్పిన దానికి ఎక్కువ మాట్లాడకూడదు. నేను ఆయన చేతిలో కలమును, నేను ఆయన చేతిలో ఒక కలము, ఒక పెన్ను వంటి వాడను. ఆయన రాసినప్పుడే నేను రాయాలి. ఆయన నన్ను పక్కన పెడితే మౌనం అయిపోవాలి. ఆయన పక్కన పెట్టినా నేను లేచి రాయడానికి పూనుకుంటే నాకేం వస్తుంది? ఆల్రెడీ ఆయన రాసిన వాటిని ఏదైనా చెరిపేస్తానేమో కానీ నేనేమి రాయగలను? నాకేం తెలుసు? ఒక ప్రవక్త, యథార్థవంతుడైన ప్రవక్త, యథార్థవంతురాలైన ప్రవక్తిని ఎవరైనా ఉంటే పద్ధతి ఇది. దేవుడు పలికిస్తే నేను నోరు తెరవాలి, లేకపోతే మౌనం వహించాలి. యెషయాకి 66 అధ్యాయాలకు సరిపడా ప్రవచనం ఇచ్చాడు. అబ్బో, ఇన్ని అధ్యాయాలు నేను ఇంతసేపు ప్రవచించలేనని ఆగలేదు. 66 కాదు, 176 ఇచ్చినా నేను ప్రవచిస్తాడు. ఉపాధ్యాయుకు 1 అధ్యాయమే ఇచ్చాడు, అంతవరకు ఆగిపోయాడు, అంతే. ఇది వారి దగ్గర నుండి పాఠం. దేవునికి మహిమ. ఇప్పుడు ప్రవచిస్తున్నటువంటి ప్రవక్తలలో కానీ ప్రవక్త్రిలలో కానీ, అంటే ప్రవక్తలైన స్త్రీలు, ప్రవక్తలైనటువంటి పురుషులు ఎవరైనా ఈ పద్ధతిని గుర్తుపెట్టుకొని, వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త వహిస్తే ప్రవచించే వారికి క్షేమం, ప్రవచనాన్ని వినేవారికి క్షేమం. ఇది ఒక విధమైన ప్రవచన సేవ. దీన్ని మొదటి భాగం కింద పక్కన పెడితే, ఇక రెండవ భాగం సంఘములో ప్రవచన సేవ. ఇది ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలెను అన్నాడు. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలెను అంటే వీళ్ళు కూడా ఇందాక చెప్పినటువంటి అగబు ప్రవక్తలాగా ఓ ఇలా జరగబోతుంది అని అందరూ కలిసి ఎలుగెత్తి పలకటమా? లేకపోతే దీనికి వేరే అర్థం ఏదన్నా ఉందా అంటే, ఇక్కడ చెప్పబడినటువంటి ఈ ప్రవక్తలు వీరు ప్రవచిస్తుంది రేమా, అప్పటి సమకాలీన సమాజానికి కావలసినటువంటి సందేశం ఏదైతే ఉందో అది వారి హృదయంలో దేవుడు ఉంచుతాడు. వారి హృదయంలో దేవుడు ఉంచుతాడు. బాగా వినాలి. దాని ద్వారా వాళ్ళు నేర్చుకోవటం, హెచ్చరించబడటం అనేవి 2 జరుగుతాయి. 1 నేర్చుకొనున్నట్లు, 2 అందరూ హెచ్చరిక పొందినట్లు. అర్థమైందా? ఉదాహరణకి నేను మీకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను బట్టి కొన్ని మాటలు నేను మీకు అందిస్తాను పరిశుద్ధాత్మ ప్రేరణలో. ఇది ఒక విధమైన ప్రవచన సేవ. ముందు చెప్పినటువంటి ప్రవచన సేవ ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పే ప్రవచన సేవ 2వ ఎత్తు. ఇది కూడా ప్రవచనం లెక్కలోనే వస్తుంది. ఇక్కడ ఈ ప్రవచనం ద్వారా 2 జరుగుతాయి. 1 ఎదుటివారు నేర్చుకుంటారు, 2వది లోపాలు ఏవైనా ఉంటే హెచ్చరిక పొంది దిద్దుబాటు చేసుకుంటారు. 1 నేర్చుకోవటానికి, 2 దిద్దుబాటు చేసుకోవటానికి దేవుని యొక్క సంగతులు సంఘానికి తెలియజేసేటువంటి ప్రవచన సేవ. ఈరోజు మనకి బైబిల్ గ్రంథం ప్రింట్ అయి మన చేతుల్లోకి వచ్చింది. ఆది సంఘంలో బైబిల్ గ్రంథం వాళ్ళ చేతుల్లో ఉందా? ఒక్కసారి మీరు ఊహించండి, మీరు గమనించండి. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలకు బైబిల్ అందలేదు. అంటే ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము లేదు. ఇశ్రాయేలీయుల దగ్గర పాత నిబంధన వ్రాత ప్రతులు కొన్ని ఉన్నాయి. అర్థమైందా? తర్వాత మత్తయి, మార్కు, లూకా, యోహాను మొదలైన భక్తులు సువార్తలు రాశారు. తర్వాత లూకా భక్తుడే అపోస్తలుల కార్యం రాశాడు. తర్వాత ఇక పౌలు మహనీయుని యొక్క పత్రికలు, రోమియోలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 1-2 పత్రికలు, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసై పత్రిక. అర్థమైందా?
ఈ పత్రికలన్నీ పౌలు మహనీయుడు రాసిన పత్రికలు. ఇవన్నీ రచన జరుగుతున్న కాలం, అది ప్రారంభం. అప్పుడు సంఘం పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి లేదు. అంటే ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథాన్ని మన చేతులు ఈరోజు కలిగి ఉన్నట్టు ఆనాడు వాళ్ళకి లేదు. మరి పూర్తిగా వాళ్ళు సంఘానికి దేవుని గురించి చెప్పాలి అంటే ప్రార్థన చేసి, సంఘంలో దేవుణ్ణి ఆరాధించి, దేవుని మీద ఆధారపడి, దేవుడు వారికి బయలుపరిచినటువంటి విషయాలు వారు ప్రవచించేవారు, వారు పలికేవారు. ఇది 2-3 మాట్లాడవచ్చు అన్నాడు. అట్లాగా కొరింథీ సంఘంలో క్రమము లేకుండా, గందరగోళంగా, వైనం లేకుండా ఉంటే పౌలు క్రమమును నేర్పుతున్నాడు. ఏదైనా మీకు దేవుడు తెలియజేసింది సంఘానికి చెప్పాలి అని మీకు అనిపిస్తే, ఒకవేళ మీరు గృహం దగ్గర ఉన్నప్పుడే మీరు ప్రత్యక్షత పొంది ఉంటే, మీరు వారికి ఏదన్నా ప్రవచించాలనుకుంటే, వాళ్ళకి ఏదన్నా నేర్పించాలనుకుంటే, వారిని ఏదన్నా హెచ్చరించాలనుకుంటే, క్రమముగా వంతుల చొప్పున మాట్లాడండి. మొదట ఒకటి సమయం తీసుకోండి, కొద్దిసేపు మాట్లాడండి, మీ అవగాహన, మీ అనుభవం వాళ్ళకి చెప్పండి. తర్వాత 2వ వాడు సమయం తీసుకోండి, మాట్లాడండి, వారికి నేర్పించండి. తర్వాత 3వ వాడు, అట్లాగా 2 లేక 3 మాట్లాడండి, ప్రవచించండి. మిగిలిన వాళ్ళు ఏం చేయమన్నాడు? అది ఈ వివేచించండి అన్న మాట ఇప్పుడు నేను మెయిన్గా తీసుకోబోతున్నా. తక్కిన వారు వివేచింపవలెను అన్నాడు. ఈ వివేచించటం అనే ఒక మాట ఉంది చూశారు, ఇది దైవ సేవ చేయగోరే వారికి కానీ, విశ్వాసులైన వారికి కానీ, పరిచారకులైనటువంటి వారికి కానీ తప్పనిసరిగా అవసరమైన సంగతి వివేచించటం. నేను దేవుని దగ్గర నుండి ప్రార్థనలో నేను మోకాళ్ళు ఉన్నప్పుడు తప్పకుండా అనేక పర్యాయాలు అడిగింది ఈ వివేచనను. నీ చిత్తం ఎలా నెరవేర్చాలో, నీ సంకల్పం ఎలా నెరవేర్చాలో, నిన్ను ఎలా సంతోషపెట్టాలో, ఏది సత్యమో ఏది అసత్యమో నేను ఎలా తెలుసుకోవాలో, ఎవరితో ఎలా వ్యవహరించాలో, ఎక్కడ ఎలా స్పందించాలో, ఆ వివేచన నాకు ప్రసాదించు దేవా అని తరచుగా ప్రార్థన చేసుకున్నట నా అలవాటు. ఒకవేళ మీకు ఈ అలవాటు లేకపోతే తప్పకుండా మీరు కూడా వివేచనని ఒక వరముగా అడగండి దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. ఏంటిది? వివేచన. ఈ వివేచన అనేది లేకపోతే ఖచ్చితంగా బోల్తా పడతాం. అర్థమైందా? అనేక సంగతులను గురించి కొంతమంది పొరపాటు అభిప్రాయాల్లో ఉండటానికి వివేచన లేమియే కారణం. లేఖనాలను అపార్థం చేసుకున్నారు, భక్తులను అపార్థం చేసుకున్నారు, పరిస్థితుల్ని అంచనా వేయలేకపోయారు. మేము కరెక్ట్గా ఉన్నాము, భక్తిలో ఉన్నాము అని భక్తి గర్వంలోనికి వెళ్ళిపోయారు. అర్థమైందా? వాక్యాన్ని సరిగా వివేచించకుండా, సరిగా నిర్వచించకుండా అపసవ్య బోధల్లోనికి ప్రవేశించారు, అపసవ్య బోధలు చేశారు. వారు కూడా అదే నమ్మి నడుచుకున్నారు, ఎదుటి వాళ్ళను కూడా నడిపించారు. అందుకే దేవుని పాత్రలు కాగోరిన వారికి అత్యవసరంగా ఖచ్చితంగా ఉండాల్సింది వివేచన. దేవునికి మహిమ. యుద్ధంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి, యుద్ధరంగంలో ఉన్న వ్యక్తికి అత్యవసరంగా కావలసినది ఏమిటి? యుద్ధరంగంలో ఉన్నవానికి ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే అత్యవసరంగా ఉండవలసినది ఏమిటి? వివేచన. మరి ఆయుధాలు అవసరం లేదా? అందుకే ఇప్పుడు నేను వెంటనే నాకు తెలుసు వివేచన అంటారని. మీరు ఆ మొక్క చెప్పేటప్పుడే వివేచించాలి. మీరు వెంటనే తొందరపడ్డారు ఎందుకు? ఇట్లా క్యాచ్ అవుతారనమాట. ఇప్పుడు నేను ఒక మాట చెప్పానంటే ముందు ప్రసంగంలో వివేచన మనకు ఉండాలని చెప్పినప్పుడు, నేను ఈ ప్రశ్న వేసినప్పుడు చెప్పే నేనే అంత తేలిగ్గా ఆన్సర్ దొరికేటట్టు చెప్తానా? చెప్పండి. ఉంటుంది కదా, ఏదో మెలుగు ఉంటుంది కదా. కాబట్టి డింగుమని వివేచన, ఆ వివేచన ఒక్కడు పెట్టుకొని పోతే యుద్ధంలో తనులు తినరాడా?
యుద్ధంలో ఏమేం కావాలి? బలం ఉండాలి, ఆయుధాలు ఉండాలి, అన్నీ ఉండాలి కదా. ఇప్పుడు చెప్పండి, ఏది అవసరం మీరు చెప్పండి. బలం సహజంగానే మనిషికి ఉంటుంది. ఆయుధాలు లేకపోయినా వివేచన ఉండాలి. నేను చెప్పింది కూడా అదేగా అంటారేమో. వివేచన ఉంటే చాలా అన్నాను నేను, ఇంకా మళ్ళీ సౌండ్ లేదు మీకు. ఇప్పుడు నేను చెబుతా సమాధానం. రాజు మంత్రి ఇద్దరు కూర్చొని ఒకరోజు మాట్లాడుకుంటున్నారు. దగ్గర మరొక 2-3 వ్యక్తులు ఉన్నారు. రాజుతో మంత్రి, మంత్రితో రాజు సహజంగా మాట్లాడుకుంటుంటారుగా, అట్లా మాట్లాడుకున్నారు. రాజు అన్నాడు, మంత్రి, ఆయుధాలు గొప్పవా, వివేచన గొప్పదా అన్నాడు. ఏం గొప్పవి? ఆయుధాలు గొప్పవా, వివేచన గొప్పదా అన్నాడు. అప్పుడు మంత్రి అన్నాడు, వివేచన గొప్పది మహారాజా అన్నాడు. నువ్వు చిక్కావు. వివేచన గొప్పది అన్నావు, మరి ఆయుధాలు లేకపోతే ఎదుటోడి చేతిలో తన్నులు తింటాం కదా అన్నాడు. ఏం కాదు మహారాజా, వివేచన అనేది ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. వివేచన చాలా ముఖ్యం అన్నాడు. రాజుకు అడ్డు చెప్పాడు. రాజు ఊరుకోలా. ఎట్లా? ఆయుధం కావాలి, ఆయుధం గొప్పది, నువ్వు వివేచన అంటావు అన్నాడు. వివేచన ఉంటే ఆయుధం లేకపోయినా పర్వాలేదు మహారాజా అన్నాడు. మన దగ్గర వివేచన ఉంటే ఆయుధం లేకపోయినా పర్వాలేదు. వివేకం, వివేచన. వివేచించటం అంటే ఎదుటివారు వ్యక్తం చేస్తున్న వాటిని ఆలోచించి గ్రహించటం ఒక అర్థం. వివేకం అంటే సమయోచితంగా ప్రవర్తించటం. మళ్ళీ ఇందులో కూడా మార్పు ఉన్నాయి అర్థాలు. వివేచన, వివేకం మళ్ళీ రెండు ఒకటి కాదు. వివేచించటం అంటే ఎదుటి వాళ్ళ నుండి వ్యక్తమవుతున్న వాటిని పరిశీలించి గ్రహించటం. వివేకం అంటే సమయోచితంగా ప్రవర్తించటం. వాళ్ళిద్దరికి వచ్చిన సంవాదం ఆయుధం, వివేకం. మంత్రి అన్నాడు, వివేకం ఉంటే ఆయుధం కూడా అవసరం లేదన్నాడు. అట్లెట్లా కుదిరిద్ది, నేను ఒప్పుకోను దీనికి అన్నాడు. వీళ్ళిద్దరూ సంభాషించుకుంటుంటే రాజుగారి పట్టపుట ఏనుగు, మదించినటువంటి ఏనుగు, మరి అప్పుడు దానికి ఏమైందో ఏమో, అప్పటిదాకా ప్రశాంతంగా వచ్చింది, సడన్గా బెదిరినట్టుగా కదిలి మనుషులను అటు ఇటు విసురుకుంటూ రాజుగారు ఉన్న ప్రదేశానికేసి ఒక్క ఉదుటున రాసాగింది. ఇప్పుడు రాజుగారి వరలో కత్తి ఉంది. అక్కడున్న సైనికులు ఈటెలు తీసుకొని ఉన్నారు. అది ఘీంకరించుకుంటూ అలాగొచ్చేసేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. భటులు దాన్ని ఎదురుకుపోయి ఈటెలు తీసుకొని దాని మీదకి వెళ్ళారు. వీళ్ళు తీసుకున్న ఈటెలు దానికి ఏమన్నా లెక్క, తొండంతో అటోకండి ఇటోకండి విసిరింది. ఆయుధాలు బుస్సైపోయినాయి అక్కడ. ఈ రాజుగారి దగ్గర వరలో కత్తి ఉంది, కానీ ఆ ఈటెల్ని అవతల పడేసిన దానికి కత్తి ఒక లెక్క. మంత్రి దగ్గర ఏ ఆయుధం ఉండదుగా. ఉంటే మంత్రి దగ్గర ఒక చిన్న కత్తి ఒకటి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో రాజుగారు బిక్కదచ్చి నిలబడ్డాడు. ఏనుగు వచ్చేస్తుంది ఘీంకరించుకుంటా. దాని ఘీంకారం, ఏనుగు ఘీంకారం ఎంత గంభీరంగా ఉంటుందో కదా, అలా ఘీంకరించుకుంటా వస్తుంది. తీరా రాజు దగ్గరకు వచ్చి రాజును సమీపించి రాజుని తొక్కబోయేటువంటి టైంలో మంత్రి అటు ఇటు చూశాడు. గోడ మీద ఒక పిల్లి కనపడింది. టపిమని ఆ పిల్లిని తీసుకొని ఏనుగు ముఖం కేసి విసిరాడు. విసిరేసరికి ఆ పిల్లి పెద్ద శబ్దంతో అరుచుకుంటూ దాని ముఖం మీద పడేసరికి కత్తుల్ని ఈటల్ని లెక్క చేయని ఏనుగు నా మీదకి ఏదో ఇంకొక జంతువు వచ్చి పడింది అనుకొని అది ఒక్కసారిగా స్టన్ అయిపోయి భయపడిపోయి అది వెనక పారిపోవటం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాసేపు గుండె దడ కొట్టుకుంది. గుండె దడ వచ్చేసింది రాజుకి. గుండె దడ తగ్గిన తర్వాత చిన్నగా మెల్లగా మంత్రి మాట్లాడాడు. మహారాజా క్షమించండి,
నేను ఇట్లా అంటున్నాను, నేను ఏమనుకోదు. ఇందాక మీరు అన్నారు కదా ఆయుధం గొప్పది అని. ఆయుధాలు దాన్ని ఆపినయ్యా? నా చేతిలో ఆయుధం లేదు. వివేకం ఉంది. వివేకం ఉన్నవాడికి వివేకం ఉన్నవాడికి ఆయుధాలే అవసరంలా. అందుబాటులో ఉన్న దేన్నైనా వినియోగించి వాడు విజయం సాధించగలడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి దావీదు కూడా మనకు ఒక నిదర్శనం. ఆయనకి పైనుంచి కింద దాకా కవచాలు లేవు, కత్తులు ఈటలు ఏమీ లేవు. దేవుని మీద విశ్వాసం ఉంది. తన దగ్గర ఉన్నదే తీసుకున్నాడు. దావీదు దగ్గర ఉన్నది వివేకం. చూసారా మీరు? వివేచన ఉంది, వివేకం ఉంది, రెండు ఉన్నాయి దావీదు దగ్గర. ఎందుకు చెప్తా. ఇప్పుడు ఈట తీసుకొని పోయాడు అనుకోండి. ఈట తీసుకుంటే యుద్ధం వేరు. ఈట తీసుకొని నుదుటను కొట్టగలడా? కత్తి తీసుకొని పోయాడు అనుకోండి, సౌలు మాటిని కత్తి తీసుకొని నుదుటిలో గుచ్చగలడా? వాడేం పైనుంచి కింద దాకా అంతా కవచాలు పెట్టుకున్నాడు, తలకు కూడా శిరస్త్రాణం పెట్టుకున్నాడు. కాకపోతే నుదుటి భాగంలో మాత్రం ఒక వెడల్పాటి రంధ్రం ఉంది. మరి ఊపిరాడక పెట్టుకున్నాడో, గ్లామర్ కోసం పెట్టుకున్నాడో, కవచం అట్ట తయారు చేసుకుంటారో అది వేరే సంగతి. ఇప్పుడు గొలియాతు ఏ కారణం చేత పెట్టుకున్నాడో ఏమో, ఇక్కడ గ్యాప్ అయితే ఉంది. శిరస్త్రాణానికి గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో కొట్టాడు. ఏం తీసుకొని అంటే నాకు తెలిసి, నేను అనుకుంటున్నా, గొలియాతు వచ్చి సవాలు విసిరినప్పుడే దావీదుకి ఐడియా వచ్చి ఉండాలి. వాడు వచ్చి సవాలు విసురుతున్నప్పుడే స్కెచ్ గీసుకున్నాడు, ఏ టైపులో కూడా తిడి పడతాడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైనుంచి కింద దాకా అన్నీ వీడు దిగేసుకొని ఉన్నాడు. ఇంత పొడుగున్నా కూడా వీడికి భయం. వాడి పర్సనాలిటీని చూసి జనం భయపడుతున్నారు, కానీ వాస్తవంగా వాడికి భయం ఎక్కువ. ఇప్పుడు వాడంత ధైర్యం కలిగిన వాడైతే, వాడిది అంత పెద్ద శరీరానికి కవచాలు ఎందుకు? కామన్గా రావచ్చు. అంత పొడుగుండి కూడా వాడు కవచాలు వేసుకున్నాడు అంటే అర్థం ఏంటి? వాడికి ముందే డౌట్ ఉంది, ఇశ్రాయేలీలు మామూలు వాళ్ళు కాదు, ముదురులు. నేను అజాగ్రత్తగా పోతే నన్ను అయినం చేస్తారని అప్పటికి జాగ్రత్త తీసుకొని వాడు వచ్చాడు. అయినా తప్పలేదు, దావీదు చేతిలో దెబ్బతిన్నాడు. ఏం తీసుకెళ్ళ, కత్తులు ఈటలు అంటే లేదు, అవసరం లేదు మహారాజా, నేను ముందే స్కెచ్ గీసుకున్నాను. నా స్కెచ్ని దేవుడు అక్షరాల అమలు చేస్తే అంతే చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమస్య కళ్ళ ముందు రాగాన్ని దీన్ని ఏ టైపులో కొడితే అయిపోతుంది. ఆలోచన లేనోళ్ళేమో హడావుడి చేసి ముందుకు దూకుతారు. వివేకం కలిగిన వారు, వివేచన కలిగిన వారు తొందరపడి నోరు జారటం కానీ, చేయి జారటం కానీ, కాలు జారటం కానీ, కను జారటం కానీ, పెదవి జారటం కానీ చెయ్యరు. కొద్దిగా సంయమనం పాటిస్తారు, ఆచితూచి అడిగేస్తారు. దడేశ్వరులాగా ఉండరు. ఎవరులాగుండరు? కొంతమంది దడేశ్వరులు ఉంటారు, కొంతమంది అట్లే ఉండరు. ఆగి కొంచెం ఆలోచిస్తారు, వివేచిస్తారు, వివేకంగా ప్రవర్తిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సంగతి వెనక ముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢత్వమును కనపరచి సిగ్గునొందు అని ఉంది సామెతల్లో. కొంతమందికి తొందరపాటు ఎక్కువ. వాళ్ళకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మనసులో పెట్టుకొని ఎదుటి వాళ్ళ దగ్గర ఈ మాట మాట్లాడితే నాకు ఏ పక్క నుంచి మొహం పగిలిద్దు అని వివేచన లేకుండా వాళ్ళకు తెలిసిన విషయాలని డింగ్మని మాట్లాడతారు. ఒక మాట మన నోట నుండి బయటికి వెళ్ళేటప్పుడు 4 విధాలుగా వివేచించుకొని మాట్లాడాలి, లేకపోతే ఇబ్బంది. దేవునికి మహిమ. సేవ చేసే వాళ్ళకి ముందు అన్నిటికంటే కూడా నాయకుడు అనేవాడికి నాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి.